ఇక నిన్న కవిత బెయిల్ నుంచి విడుదలైన తర్వాత ఆవిడ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను అసలే మొండిదాన్ని, నన్ను ఇంకా జగమొండిదాన్ని చేశారంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఆవిడ అంతు చూస్తానంటూ కూడా ఒక రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడింది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు ఇటు కాంగ్రెస్ బీజేపీ మీద, బీజేపీ కాంగ్రెస్ మీద ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే ఇటు కేటీఆర్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేమే గెలిచాం, న్యాయం గెలిచిందంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొదటగా పేపర్ చూసుకుందాం. ఈనాడు కనుక చూసుకున్నట్టయితే కవిత విడుదల. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సెక్షన్ 45(1) నిబంధన ఆమెకు వర్తించదన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కొట్టివేత. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న కవిత విడుదలైన నేపథ్యంలో సెక్షన్ 45(1) నిబంధన ఆమెకు వర్తించదని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. ఇక సుప్రీంకోర్టు అయితే బెయిల్ పై మాటల మంటలు, భాజపా బీఆర్ఎస్ కుమ్మకుతోనే కవిత విడుదలన్న కాంగ్రెస్, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్న బారాస. ఇది బారాస కాంగ్రెస్ ల సమిష్టి విజయమన్న సంజయ్ పై సీజేఐకు ఎక్స్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే కవిత బెయిల్ పై మాటల మంటలు రేగొన్నాయి. అయితే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవిత విడుదలైందని కాంగ్రెస్ అంటుంటే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఇటు పక్క బీఆర్ఎస్ వ్యాఖ్యలు ఇచ్చింది. అయితే ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ ల సమిష్టి విజయమని బండి సంజయ్ అన్నారు. ఇక సంజయ్ పై సీజేఐకు ఎక్స్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు చేశారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అర్హులకు రేషన్ ఆరోగ్య కార్డులు సెప్టెంబర్ 15 నుంచి ప్రజాపాలన, 10 రోజుల పాటు వివరాల సేకరణ. ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్కు ఇక ఆరోగ్య కార్డులే ప్రామాణికం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు. డెంగ్యూ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలి. ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన అంటూ 10 రోజుల పాటు వివరాల సేకరణ. ఇక ఆరోగ్యశ్రీ అలాగే సీఎంఆర్ఎఫ్కు ఇక ఆరోగ్య కార్డులే ప్రామాణికం అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఏదైతే ఆరోగ్యశ్రీ అలాగే సీఎంఆర్ఎఫ్ కి ఇక ఆరోగ్య కార్డులే ప్రామాణికమని చెప్పడంతో పాటు ఈ నెల 17 నుంచి ప్రజాపాలన ఉంటుందని, 10 రోజుల పాటు వివరాలు సేకరిస్తారంటూ ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే స్పాట్ కౌన్సిలింగ్ పై వెనకడుగు. ఈసారి కళాశాల యాజమాన్యాలకే భర్తీ బాధ్యతను అప్పగించిన విద్యాశాఖ. ఇక కలరా నివారణకు హిల్కాల్ టీకా నోటి ద్వారా తీసుకునే వీలు. ఏడాదికి 20 కోట్ల డోసుల తయారీ. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణెల్లా. ఇక కేటీఆర్ ఆధీనంలో ఫామ్ హౌస్ ను పరిశీలించిన అధికారులు. బుల్కాపూర్ నాలా ఆక్రమణలపై నేడు పూర్తి స్థాయిలో సర్వేకు నిర్ణయం. నాలా ఫిరంగి కాలువ ఎఫ్టీఎల్ పరిధిలోకి కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామన్న హైడ్రా అధికారులు. ఐసీసీ చైర్మన్ గా జైషా ఏకగ్రీవంగా ఎన్నిక. ఇక పారా సంబరం. పారిస్ లో నేటి నుంచే పారా ఒలింపిక్స్. ఇక గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి 32 ఎకరాల్లో భవనాల నిర్మాణం. వచ్చే ఏడాదిలోపు 15 నర్సింగ్ కాలేజీలకు భవనాలు. ఇక స్పీడ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహానికి నేడు భూమి పూజ. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రిని నెలకొల్పనున్నారో 32 ఎకరాల్లో భవన నిర్మాణం. అలాగే వచ్చే ఏడాదిలోపు 15 నర్సింగ్ కాలేజీలకు భవనాలు. ఇక స్పీడ్ సమీక్షలో ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ఈ రోజు తెలుగు తల్లి విగ్రహానికి భూమి పూజ చేయనున్నారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మూఢనమ్మకానికి బందీలు, అయిన వారి అజ్ఞానానికి సమీదలు. ఇనుప సంఖ్యల ఉచ్చులో మానసిక దివ్యాంగులు, వారిపై దైవం ఆజ్ఞ పేరిట అమానవీయం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే వరంగల్ జిల్లాలో ప్రార్థనా స్థలంలో బాధితులు అల్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. మూఢనమ్మకాలతో ఇనుప సంఖ్యల ఉచ్చులో మానసిక రోగులను బంధించినట్లుగా, ఇక వారిపై ఆజ్ఞ పేరిట అమానవీయ ఘటనలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత, సచివాలయం ముట్టడి హింసాత్మకం. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే కవితకు బెయిల్. ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసిన సుప్రీం. తీహార్ జైలు నుంచి విడుదల. కవిత పాత్రపై ఈడీ, సీబీఐల దర్యాప్తు ముగిసింది. ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తి కాదు, అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామన్న ధర్మాసనం. ఈడీ, సీబీఐల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు. అప్రూవర్లను ఇష్టానుసారం ఎంపిక చేసుకుంటారా, ఇతరులను నిందితులుగా వదిలేస్తారా? పీఎంఎల్ఏ సెక్షన్ 45(1) విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు పూర్తిగా తప్పుదోవ పట్టింది. ఇక మహిళలకు ఇచ్చే మినహాయింపు ఉన్నత విద్యావంతురాలైతే వర్తించదా? ఆ తీర్పు అమలైతే ఇక చదువుకున్న వారికి బెయిల్ దొరకదు. ఆ తీర్పును కొట్టేస్తున్నా సుప్రీం. ప్రధానంగా నేను చూసుకున్నట్లయితే కవిత బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు అయితే తీహార్ జైలు నుంచి విడుదల చేశారు. అయితే కవిత పాత్రపై ఈడీ, సీబీఐల దర్యాప్తు ముగిసిందని, ఈ కేసులో విచారణ ఇప్పట్లో పూర్తి కాదంటూ అందుకే బెయిల్ ఇస్తున్నట్లు కూడా ధర్మాసనం మంజూరు చేసింది. ఇక ఈడీ, సీబీఐల తీర్పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నాలా కబ్జా చేసి కట్టారు. జన్వాడ ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ హయాంలోని అధికారులు నివేదిక. బుల్కాపూర్ నాలాపైనే ప్రధాన గేటు. బఫర్ జోన్లో ప్రహారీ కూడా 13 గంటలు.
ఇక ప్రజాపాలన రేషన్ కార్డులు హెల్త్ కార్డులే ఎజెండా 17 నుంచి 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ హెల్త్ కార్డుల ద్వారానే ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. డెంగ్యూ కట్టడికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని దామోదర ఆదేశం. ఇక రాష్ట్రాన్ని వణికిస్తున్న విష జ్వరాలు వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలో 2 మృతి. మహబూబ్ నగర్ జిల్లాలో అతిసారతో ప్రాణాలు కోల్పోయిన వృద్ధులు. ఇక కంటి గుండా మెదడుకు సర్జరీ ఎండోస్కోపీ లాటర్ అండ్ ట్రాన్స్ ఆర్టబుల్ విధానంలో మెదడు కణితి తొలగింపు. ఇక ఫ్లాట్ విలువ 15 నుంచి 30% పెంపు. సాగు భూములు ఫ్లాట్ విలువ 100 నుంచి 100% పెంచే యోచన. జగన్ అండతో సజ్జన్ బచ్ గయా. ముంబైలో సజ్జన్ జిందాల్ పై నటి రేప్ కేసు. ఆమెను దాడికి తెచ్చేందుకు ఏపీలో కేసు. ఇక అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా. నటి రేవతి సంపత్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్దికి స్వలాభం కోసం మీడియా అచ్చం పోస్తుందని సురేష్ గోపి. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. వెలుగు గనక చూసుకున్నట్టయితే ఫిరంగినాలపై జన్వాడ ఫామ్ హౌస్ ప్రాథమికంగా నిర్ధారించిన ఆఫీసర్లు ఇరిగేషన్ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఫీల్డ్ డివిజన్ బుల్కాపూర్ గోపాలపురం జన్వాడ మీదుగా ఇక మణికొండకు ఫిరంగినాల. ఇక మరోసారి జాయింట్ సర్వే చేస్తామని ప్రకటన. ఫిర్యాదు వస్తే 111 జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మంత్రుల ఇండ్లైనా కూల్చేస్తాం. పల్లా మల్లారెడ్డి ఓవైసీల కాలేజీలపై ఎంక్వైరీ చేస్తున్నాం. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇక రేషన్ హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక హెల్త్ డిజిటల్ కార్డులకు గ్రామాల్లో శిబిరాల ఏర్పాటు. తీహార్ జైలు నుంచి కవిత రిలీజ్. లిక్కర్ స్కామ్ లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీం. 10 లక్షల చొప్పున పూచీకత్తు పాస్పోర్ట్ సమర్పించాలని ఆదేశం. విచారణ పూర్తయినందున జైల్లో ఉండాల్సిన అవసరం లేదన్న కోర్టు. 153 రోజుల తర్వాత జైలు నుంచి రిలీజ్. నేను మొండిదాన్ని జగమొండిదాన్ని చేశారు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని వడ్డీతో సహా చెల్లిస్తా కవిత. జైలు బయట కుటుంబ సభ్యులను చూసి కంటతడి. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కతోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఆ 2 పార్టీల విలీన ప్రక్రియ మొదలు కాబోతుందని వెల్లడి. ఇక ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయం అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు. కవిత బెయిల్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమే తరువాయి అంటూ కామెంట్. న్యాయమే గెలిచింది సుప్రీంకోర్టులో తీర్పునే తప్పుపడతారా అంటూ కేటీఆర్. బండి సంజయ్ వ్యాఖ్యలను కోర్టులో ధిక్కరమేనని ట్వీట్. ఇక నర్సింగ్ స్టూడెంట్ పై ఆటో డ్రైవర్ రేప్. మత్తుమందు కలిపిన నీళ్లు ఇచ్చి దారుణం. గాయాలతో ఆసుపత్రిలో బాధితురాలు. మహారాష్ట్రలో ఘోరం. సుందిల్లా అన్నారం బ్యారేజ్లో లొకేషన్స్ మారినాయి. నిర్మాణ సమయంలో అన్నారం డిజైన్ చేంజ్. ఇక రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వి ఏకగ్రీయం. స్టూడెంట్లపై లాఠీచార్జ్. కోల్కతాలో హైటెన్షన్. జూనియర్ డాక్టర్ ఘటనను నిరసిస్తూ బారికేడ్లు. ఇక బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు. రాళ్లు ఇటుకలతో దాడి చేసిన స్టూడెంట్లు. టీఆర్ గ్యాస్ వాటర్ కెనాల్ల ప్రయోగం. గాల్లో కలుపులు. పలువురు స్టూడెంట్ల అరెస్ట్. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. అమాన్యూస్ కనుక చూసుకున్నట్టయితే కవితకు బెయిల్. కాంగ్రెస్ కు కంగ్రాట్స్. బండి సంజయ్ ట్వీట్. బీజేపీ బీఆర్ఎస్ విలీనం షురు. మహేష్ కుమార్ గౌడ్. ఇక నిబంధనల ప్రకారమే నిర్మించా. లేదని తేలితే నేనే కూల్చేస్తా అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక గెస్ట్ హౌస్ పై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ ఇంటిని కూల్చాల్సిందే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. థ్యాంక్ యూ సుప్రీం. కవితకు బెయిల్ పై కేటీఆర్ స్పందన. కవితకు బెయిల్. ఇన్నాళ్లకు విన్న ఉత్కంఠ. బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ. బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు. ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. షరతులు వర్తిస్తాయన్న ధర్మాసనం. ఈడీ తీర్పుపై సుప్రీం అసహనం. ప్రధానంగా చూసుకున్నట్టే ఏదైతే కవిత బెయిల్ పై అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ అలాగే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కలుస్తాయని, ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తాయని, ఇటు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యలు చేసుకున్నారు. దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా కవిత బెయిల్పై అనేక ఊహాగానాలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? రాజ్యాంగంలో అన్ని హక్కులు కల్పించిన విధంగా బెయిల్ హక్కు కూడా పౌరులకు రాజ్యాంగం కల్పించింది. కవిత తన హక్కును కోర్టులో సవాల్ చేసి గెలిచిందని చెప్పచ్చు. రాజ్యాంగపరమైన హక్కు బెయిల్ లభించడం. అయితే తప్పు చేయలేదు, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అనే విధంగా బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ప్రచారం కూడా వాస్తవం లేదు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేసు కొట్టేయాలి. మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కవిత అడిగిన ముత్యంలా వస్తుంది అలా నాయన చెప్పినట్టుగా అని కొంత ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ తప్పు. కవిత నిందితురాలు అని స్పష్టంగా నిన్న సుప్రీంకోర్టు వాదన సందర్భంగా ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. ఆమె ఇంకా నిందితురాలే, బెయిల్ వచ్చి బయటకు కావచ్చు, కానీ కవిత నికార్సైనటువంటి కడిగిన ముత్యం అంటే కాదు. ఈ విషయంలో కేసు నడుస్తా ఉంది, కేసు హియరింగ్స్ ఉంటా ఉంటాయి, ఇంకా ఫైనల్ కాలేదు.
తీసి కుట్టేసినప్పుడు మాత్రమే ఆవిడ నిర్దోషి అని చెప్పొచ్చు. అప్పటిదాకా చెప్పేందుకు వీల్లేదు. రెండో అంశం, బెయిల్ విషయంలో అనేకమైనటువంటి స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయి. అంటే ఎమ్మెల్సీగా ఉంటూ ఒక పార్టీ అధ్యక్షుడి కూతురుగా ఎమ్మెల్సీగా మాజీ ఎంపీగా ఉన్నందున కవిత అరెస్ట్ విషయంలో అనేకమైనటువంటి గతంలో అరెస్ట్ సందర్భంగా అనేకమైనటువంటి వచ్చాయి. కాంగ్రెస్ కుట్ర చేసిందని, బీజేపీ కుట్ర చేసిందని, మోడీ కుట్ర చేశారని, ఇంకేదో చేశారని, ఇది మోడీ చేతితో ఈడీ ఉంది కాబట్టి చేశారని, అంతకన్నా ముందు ఈడీ ఏం బిక్కుంటది, మోడీ ఏం బిక్కుంటది, మోడీ ఏం బిక్కుంటది మాట్లాడారు. అరెస్ట్ చేయగానే మోడీ కుట్ర, ఈడీ కుట్ర అన్నారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసింది కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్. లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిందని చెప్పి బీజేపీ. ఏది కాదు, సుప్రీంకోర్టులో న్యాయం గెలిచింది అని చెప్పేసి బీఆర్ఎస్. ఈ రకమైనటువంటి అంటే ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటాం. కానీ మనం గతంలో అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, ఈ న్యూస్ స్కాన్ ద్వారా మనం చెప్పుకున్నాం. ఈడీ సరైన ఆధారాలు కోర్టుకు చూపించినంత వరకు కవితకు బెయిల్. ఎప్పుడైతే ఆధారాలు చూపించడంలో విఫలం చెందుతుంది అన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. నేను ఈడీ విషయంలో కూడా కొంత కోర్టు అసహనం వ్యక్తం చేసింది. చూపించిన ఆధారాలు చూపించి చెప్పిన ఆధారాలు చెప్పారు. అసలు అంటే విచారణలో, కేసు విచారణలో పురోగతి అనేది లేకుండా పోయింది. పురోగతి లేకుండా అక్యూజ్ పర్సన్ ఎంతకాలం జైల్లో ఉంచుతారు అన్న ప్రశ్నించింది సుప్రీంకోర్టు ఈడీ. కానీ సుప్రీంకోర్టు ప్రశ్నలకు ఈడీ దగ్గర జవాబులు లేవు కాబట్టి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మామూలుగా ఎయిర్పోర్ట్ మీకు ఇష్టపడి తిరగాడని చెప్పలేదు, పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నది, విదేశాలకు వెళ్ళొద్దు, వెళ్తే పర్మిషన్ తీసుకోవాలని, 10 లక్షల రూపాయల పూచీకత్తులు 2 పెట్టమని చెప్పి. ఇది మామూలు మాట కాదు. అవి స్వచ్ఛందంగా వస్తుంది. ఓకే, ఎవరి సంబరాలు వాళ్ళు చేసుకో, తప్పేం లేదు దాంట్లో. ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటారు రాజకీయాలు. కానీ వాస్తవం ఏంటనే గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద నిర్ణయిస్తున్నారు. మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఎట్లా వచ్చింది బెయిల్? బీజేపీ ఇచ్చిందా మనీష్ సిసోడియాకు? మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేకపోయింది మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చినప్పుడు? రెండో అంశం, కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలంతో కవితకు బెయిల్ వచ్చింది బీజేపీ అంటా ఉన్నారు. మరి అంటే కోర్టులను తప్పట్టినట, కోర్టులను కించపరిచినట, న్యాయమూర్తులను మీరు నమ్మట్లేదా, వాళ్ళకి విశ్వాసం లేదా మీకు? ఇట్లా ఇది అంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు తమకుగా అనుకూలంగా మార్చుకుంటే చట్టాన్ని కూడా మేము కేర్ చేయము, మేము ఏదో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తాము అని చెప్పడం అనేది ఎంతవరకు సరైంది? అంటే ప్రజల్ని తమ రాజకీయాల కోసము ఏ రకంగా పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఒక తాజా ఉదాహరణ. ఇక్కడ కవిత కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను మొండిదాన్ని, జగమొండిదాన్ని చేశారు అంటూ కూడా ఆవిడ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది రిలీజ్ అయిన తర్వాత. అయితే ఈ నేపథ్యంలో ఎవరిని ఉద్దేశించి ప్రధానంగా చేసిందంటారు? బీజేపీ ఉద్దేశించే ఈ మేరకు ఆవిడ వ్యాఖ్యలు చేసింది అనుకోవచ్చంటారా? ఎవరు చేసినా ఏం చేసినా కవిత ఇప్పుడు ఏది మాట్లాడినా విశ్వసనీయత అనేది ఉండదు. ఎందుకంటే ఆధారాన్ని బట్టి 5 నెలలు జైల్లో ఉన్నారు. మొండి జగమొండి తర్వాత విషయం. మొండి జగమొండి అంటే కోర్టులో తెలుసుకోవాలి కదా మొండి జగమొండి ఏంటనేది. కవిత చేసిన కామెంట్ కూడా రాజకీయమే. ఎందుకంటే మొండి అంటే నేను లిక్కర్ వ్యాపారం చేసా, మొండి దానికి వెళ్ళి నేను లిక్కర్ వ్యాపారం చేసి కరెక్టే, దాంట్లో అరెస్ట్ 5 నెలలు ఉన్నాను, ఇప్పుడు ఇంకా జగన్మోహన్ అయ్యాను, ఇప్పుడు లిక్కర్ వ్యాపారం ఓన్లీ పంజాబ్, ఢిల్లీలో అనుకున్నాను, ఇప్పుడు దేశమంతా చేయాలనుకుంటున్నాను అని చెప్పదలుచుకున్నారా? దేని గురించి మొండి జగన్మోహన్?
ఉంటే ఉండొచ్చు. ఎవరి వ్యక్తిత్వము, ఎవరి అభిప్రాయము వాళ్ళది, ఎవరి మనస్తత్వం వాళ్ళది. మీ మనస్తత్వం మీకు, మీ వ్యక్తిత్వం మీది. దానికి ఎవరు తప్పాటాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తున్నారు? ఇంకా వాళ్ళని మొండి జగమండి కాబట్టి మీరు ఏదో చూపిస్తా. ఏంటంటే పార్టీ శ్రేణులను, తన అభిమానులను కొంత తాత్కాలికంగా ఉత్సాహపరిచేందుకు పనికొచ్చేటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ. తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి దాంట్లో అంతే, కానీ శాశ్వత ప్రయోజనం కావాలి. జగమండి అన్నాం, సుప్రీంకోర్టు విచారణకు వెళ్ళావా? చెప్పాల్సిన అవసరం మీరు వింటారా లేదా? సుప్రీంకోర్టు ఆర్డర్స్ అనుసరిస్తారా లేదా? బీహార్ ఏదో సాధించినా, నేను గొప్ప అయిపోయినా, నేను మొత్తం అయిపోయినా, మొత్తం అంటే నా మరకలాంటి పోయినాయి, మరకలు పోయినాయి అనుకుంటే తప్పది. మరకలు పోలేదు, తాత్కాలికంగా పెయింట్ వేసి ఆ మరకల మీద. అవి ఎప్పుడైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మరకలు అనేది ఎప్పుడైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు, కవిత అయినా సరే, కేటీఆర్ అయినా సరే, బండి సంజయ్ అయినా సరే, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మిగతా ఎవరైనా సరే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల నాయకులు కొంత సంయమనం పాటించాల్సిన అవసరం. నేను మొత్తంగా పార్టీల యొక్క రియాక్షన్ చూస్తా ఉంటే ఎంతో మందికి ఎన్నో బెయిల్స్ వస్తా ఉన్నాయి. కవిత బెయిల్ మీద పార్టీల రియాక్షన్ చూస్తా ఉంటే అసలు సుప్రీంకోర్టు న్యాయస్థానాలు మొత్తం తప్పు చేస్తున్నాయేమో, న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు, దర్యాప్తు సంస్థలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేస్తున్నాయేమో, వాళ్ళు చెప్పినట్టు వింటున్నాయేమో అనే విధంగా ప్రజల్లో ఒక అభిప్రాయం కలిగే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. లిక్కర్ స్కామ్ లోనే ఎంతో మంది అరెస్ట్ అయ్యారు, ఎంతో మంది బయటకు వచ్చారు. వాళ్ళందరూ వెనకాల ఏ పార్టీ ఉన్నారు, ఏ నాయకులు ఉన్నారు, ఎవరున్నారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ పార్టీ అన్ని కూడా ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది చెప్పకుండా ఒక కవిత విషయంలోనే ఈ రకంగా ఇంత అలజడి, ఇంత స్టేట్మెంట్, ఒకరికొకరు భిన్నమైన స్టేట్మెంట్. రెండో అంశం, ఎప్పుడైతే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందో, కవితకు బెయిల్ వస్తుందని కేటీఆర్ చెప్పారు. కానీ నిన్ననే బెయిల్ వస్తున్న విషయం కేటీఆర్ ముందే తెలుస్తున్న సమాచారం. కాబట్టి పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను భారీ ఎత్తున ఢిల్లీ తీసుకెళ్లారు. దీని విషయంలో కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీని మీద కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎట్లా తెలిసింది, ఏ రకంగా సమాచారం అందింది, కోర్టు తీసుకునే నిర్ణయం మీద ముందే బీఆర్ఎస్ నాయకులు ఎట్లా సమాచారం వచ్చింది అన్న విషయాన్ని పరిశీలించారు. దీని మీద చర్చ వాస్తవానికి రాజకీయ పార్టీలు. అసలు చర్చ పగిపోయింది, కుశల చర్చ ముందుకు వచ్చింది. 20 మంది ఎమ్మెల్యేలను వేసుకొని కేటీఆర్ బెయిల్ వస్తుంది పాలని తీసుకొని పోయింది. ఎట్లా తెలుసు? కోర్టు ఈడీ వాదన ముందే పసిపెట్టిందా, ఈడీ నుంచి సమాచారం వచ్చిందా, లేదంటే సుప్రీంకోర్టు నుంచి? కోర్టు మనం తప్పట్టడం కాదు ఇక్కడ. ఏ రకమైనటువంటి న్యాయవాదులకంతా ఎక్కడ వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ముందే బెయిల్ వచ్చేస్తుందండి. ఎన్నిసార్లు వెళ్ళి ఎన్నిసార్లు డినై ఇవ్వండి కోర్టు, నిన్నే బెయిల్ ఇవ్వడం అనేది ఎందుకు? వీళ్ళకి ఎట్లా తెలిసింది కోర్టు బెయిల్ ఇస్తుందని? దీని విషయంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అయితే మీరన్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే మరి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుంటుందంటారా? అంటే మరి ఇవన్నీ ఎట్లా తెలిసినాయి అంటారు? మరి తెలిసే అవకాశం అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? మరి దీనిపై మీరేమంటారు? కేంద్ర ప్రభుత్వం పరిధిలో సుప్రీంకోర్టు పనిచేయదు. సుప్రీంకోర్టు తన నిర్ణయాలు తెలుసుకుని అనేక సందర్భాల్లో, అనేక విషయాలలో కేంద్రానికి మొట్టికాయ సుప్రీంకోర్టు అంశాల వారీగా నిబంధన మేరకు రూల్స్ ప్రకారంగా వ్యవహరించే సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఎందుకుంటుంది దాంట్లో?
ఇదే చర్చ ఇదే వస్తుందన్నమాట. మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు ముందే చెప్పింది. ఎవరు చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పాలి కదా. ఎవరు చెప్పారు? పలానా వాళ్ళకు చెప్పారు, పలానా వాళ్ళ నుంచి వచ్చింది, పలానా వాళ్ళు చెప్పారు. బీజేపీ దిన పలానా పలానా సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు, వాళ్ళ నుంచి బీఆర్ఎస్ సమాచారం వచ్చింది, వీళ్ళు వెళ్ళారు. చెప్పాలి కదా. అది చెప్పట్లేదు. తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా చర్చ రావాల్సిన అవసరం ఉంది. ముందస్తుగానే ఎట్లా తెలుసు కవిత బెయిల్ వస్తుంది అనే విషయం బీఆర్ఎస్ నాయకులకు ఎలా తెలుసు? ఓకే, బీఆర్ఎస్ బీజేపీ మెర్జ్ అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తా ఉన్నాయి. బీజేపీ ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పించింది, కాంగ్రెస్ పార్టీ కంగ్రాట్స్ అంటూ బీజేపీ చెందినటువంటి అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి కవిత బెయిల్ వచ్చింది కాబట్టి మీరు కంగ్రాచులేషన్స్. ఇది ఇట్లా ఇది అంటే న్యాయ స్థానాల మీద, లా మీద, చట్టాల మీద వీళ్ళకు పూర్తి స్థాయిలో పట్టుందా లేదా అనేది కొంత అనుమానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కానీ, అటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ. బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? అయిపోయింది, మా కవిత మొత్తం బీజేపీ అక్రమ కేసులు నమోదు చేసింది, మొత్తం కఠినంగా బయటకు వస్తుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎలా వస్తుంది అంటే వీళ్ళకు చట్టం మీద అవగాహన. కోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఇదంతా అంటే అరెస్టును కూడా రాజకీయ కోణంలో వాడుకునేందుకు పార్టీలు కొంత ప్రయత్నాలు చేస్తున్నాయనేది మనం ఇక్కడ గ్రహించాల్సిన అవసరం. ఏ కోర్టు కూడా ఏది కూడా నేరం అంటే విచారణ పూర్తి కాకముందే నిర్దోషిగా ప్రకటించిన సంఘటన లేవు. ఇక్కడ విచారణ పూర్తి కాలేదు. ఇప్పుడే వాస్తవానికి అసలు విచారణ ఇప్పుడు మొదలవుతుంది. బెయిల్ వచ్చింది కాబట్టి అసలు విచారణ ఇప్పుడు మొదలవుతుంది. ఎన్నిటి వరకు ఈడీ, సిబిఐ చెప్పినటువంటి ఎవిడెన్స్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే ఆ ఎవిడెన్స్ కోర్టు పరిశీలించి ఆ తర్వాత అంటే పరిశీలించిన ఎవిడెన్స్ సంబంధించినటువంటి ఆధారాల మీద ఎవరైతే అక్యూజ్ గా ఉన్నారో వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంది కోర్టు. దాంట్లో వచ్చినటువంటి ఆ విచారణ సందర్భంగా వచ్చినటువంటి వాంగ్మూలాలను ఆధారంగా చేసుకొని కేసు పైన నడుపుతాం. విచారణ మనం కాలేదు. నేను కొంతమంది బీఆర్ఎస్ నేతలు స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసింది కాబట్టి కవిత పోయింది, ఇప్పుడు కవిత క్లీన్ చిట్ లో వస్తుందని. క్లీన్ చిట్ కాలేదు, అది గ్రహించాల్సిన అవసరం ఉంది. బెయిల్ ఇచ్చినంత మాత్రం ఏదైనా వాళ్ళ హక్కు. అది ఒక పౌరుడిగా, ఒక పౌరురాలిగా ఆమెకు హక్కు ఉన్నది. బెయిల్ అడిగే హక్కు ఉన్నది. అది బెయిల్ అడిగారు, ఇచ్చిర్రు. ఆమె హక్కును కూడా మనం కాలరాస్తాం అంటే ఎట్లయితుంది? అరెస్ట్ చేయడం పోలీసులకు ఎంతైతే హక్కు ఉందో అరెస్ట్ మీద బెయిల్ అడగడం కూడా అంతే హక్కు ఉంది పౌరుడిగా. అలాగే చూసుకున్నట్టయితే ఇటు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. మహిళలకు ఇచ్చే మినహాయింపు ఏదైతే ఉందో ఉన్నతంగా చదువుకున్న విద్యావంతులకు వర్తించదా అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏమన్నారంటే ఇటు ఈడీ అలాగే సిబిఐ మీద కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. మనం చూసుకోవచ్చు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు వాళ్ళ తీరుపై కూడా. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఫోన్లు పలగొట్టారు, ఫోన్లలో ఉన్నటువంటి డాటాను డిలీట్ చేశారు, విచారణకు సహకరించట్లేదు అని చెప్తా ఉన్నాం. అంటే మొదటి నుంచి కూడా 2 సంస్థలు కోర్టుకు ఇదే చెప్తా ఉన్నాం, విచారణకు సహకరించట్లేదు, కవిత కీలక నిందితురాలు, కర్త కర్మ క్రియ అన్ని కవితే అనే విధంగా అనేక సందర్భాల్లో కోర్టులకు సిబిఐ, ఈడీలు, దర్యాప్తు సంస్థలు చెప్పాయి. నిన్న కూడా అదే చెప్తే దాని మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన మాట పదే పదే చెప్పి అదే అంశాలను కోర్టు ముందు తీసుకొచ్చి బెయిల్ ఇవ్వద్దంటే ఇది సమంజసం కాదు ఇది అని చెప్పేసి కోర్టు కొంత వార్నింగ్ ఇచ్చింది. అంటే మీరు విచారణలో, మీ దర్యాప్తులో మీ కొత్త అంశాలు ఏమైనా వచ్చాయా,
మీరు బెయిల్ ఇవ్వద్దనుకున్నటువంటి కవితకు సంబంధించిన ఆధారాలు ఇంకేమైనా లభించాయా? మీ దర్యాప్తు పురోగతి ఏంటి? పురోగతి లేకుండా ఇంకా జైల్లో ఉంచు అనంటే ఒక మహిళ కూడా చూడాల్సిన అవసరం ఉంది. మనము కొన్ని వాళ్ళకు కూడా కొంత హక్కులు ఉన్నాయి కాబట్టి వాటి అంటే విచారణలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను ఇంకా జైల్లో ఉంచండి, నేను రేపు చేస్తా మాఫ్ చేస్తా అంటే కొంత ఇబ్బంది, ఇట్లాంటి వద్దు అని చెప్పేసి కోర్టు కొంత వార్నింగ్ ఇచ్చింది. సిబిఐ కానీ ఈడీ కానీ అనేక సందర్భాల్లో 2 సంవత్సరాలు కూడా ఇదే చెప్పాడు. ఆవిడే ఏమను ఆ పిల్లకి సంబంధించినటువంటి కూడా తప్పే, ఆ పిల్లే కన్నా ముందు ఈవిడే ఉన్నారు, మనీష్ సిసోడియాకు వీరందరినీ కూడా ఏకం చేసింది కవితే. తర్వాత కవిత తన తండ్రి నివాసంలో వీళ్ళందరితో మీటింగ్ పెట్టారు, లేకపోతే ఒబరాయ్ హోటల్లో మీటింగ్ పెట్టారు. ఇవన్నీ చెప్పడము తెలిపింది తెలపడము, ఇవన్నీ చేసిన తర్వాత అంటే మీటింగ్ పెట్టి ఏం చేశారు, ఓకే ఆ చేసిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కొంత పురోగతి కావాలి. కేసు దర్యాప్తులో పురోగతి, కొన్ని ఆధారాలు ఎవిడెన్సెస్ కావాలి. ఎవిడెన్సెస్ లేకుండా మీరు ఆపండి మేము చూస్తామని అంటే అది కుదరని పని. మీరు కావాలని వాంటెల్లి కష్టపూర్తంగా చేస్తున్నారు అని చెప్పేసి నేను సుప్రీంకోర్టు కొంత ఈడీని మందలించింది. ఇదే విషయం అంటే మనం గతంలో కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకున్నాం, కొత్త ఆధారాలు తీసుకురావాలి. బెయిల్ ఇవ్వద్దంటే దానికి ఆధారం కదా, ఇగో ఫలానా ఆధారం లభించింది, దాని వల్ల ఎంక్వైరీ చేస్తే ఈ ఆధారం లభించింది. దీనికి సంబంధించిన విషయంలో ఇంకొంత పురోగతి సాగుతుంది. ఇప్పుడు ఈ సమయంలో అక్యూజ్డ్ పర్సన్స్ కు బెయిల్ ఇస్తే దర్యాప్తులో ఇబ్బంది వస్తుంది కాబట్టి మీరు ఆపండి, జైల్లోనే ఉంచండి అని చెప్పాల్సిన అవసరం. కానీ ఉన్న ఆధారాన్ని అదే పదే ఒకే ఆధారం చూపిస్తూ పోతా ఉంటే కోర్టు కూడా విశ్వసించే అవకాశాలు లేవు. కోర్టు నమ్మదు. ఒక ఆధారం మీద ఒకసారి 2 సార్లు ఆపగలం, 3 సార్లు ఆపగలం, కానీ ఎక్కువగా ఆపలేరు. నిన్న అదే జరిగింది. దర్యాప్తులో దాదాపుగా 5 నెలలు అవుతుంది కవితను జైల్లో పెట్టి. మిగతా 1, 2, 3 ఆధారాలు చూపినటువంటి ఈడీలు, సిబిఐలు ఆ తర్వాత చూపించలేకపోయాడు. కాబట్టి దాన్ని ప్రశ్నిస్తూ దాన్ని తప్పుపడుతూ కోర్టు ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. అది కూడా షరతుతో కూడిన బెయిల్. కేసు కొట్టేది, ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే కేసు కొట్టేది, కేసు క్లోజ్ చేయలేదు. కేసు క్లోజ్ చేస్తే ఎస్ ఆవిడ నిర్దోషి అని వస్తుంది, కానీ నిర్దోషి అని కోర్టు ప్రకటించలేదు. తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్పించారు. కోర్టు ఇప్పుడు కేసు ఫైనల్ అవుతుంది అనేది ఎవరి చేతుల్లో లేదు, దర్యాప్తు సంస్థల చేతులు లేదు, కోర్టుల చేతులు లేదు. పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చినప్పుడు ఇటువైపు నుంచి ఆబ్జెక్షన్ రానప్పుడు, అటువైపు నుంచి ఆబ్జెక్షన్ రానప్పుడు మాత్రం జరుగుతాం. ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ ఉంటాయి, అయితే ఇది నుంచి ఉంటాయి, లేకపోతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉంటాయి. కాబట్టి ఆధారాలు పూర్తి స్థాయిలో సమర్పించి ఫైనల్ అయిన తర్వాత నిందితులా కాదా రైట్ అనే విషయం తేలితే తప్ప అది క్లీన్ చిట్ వచ్చినట్టు మనం పరిగణించాల్సి ఉంది. క్లీన్ చిట్ రాలేదు, రైట్ టెంపరీ రిలీఫ్ గా ఇది ఒకటి వచ్చినాను. రైట్ కృష్ణమూర్తి.